పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. You dream it, we find it. 7799993699. ఏ విషయాలు ఇతరులతో పంచుకోకూడదో తెలుసా? అన్ని విషయాలు అందరితో పంచుకో. కొన్ని విషయాలు కొందరితో మాత్రమే పంచుకోవాలి. మన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రహస్యాలు కూడా ఉంచుకోవాలి. అన్ని విషయాలు బయట పెడితే మనం ఏమిటో తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత మనల్ని లెక్క చేయరు. అందుకే మన గురించి తెలిసి తెలియనట్టుగా ఉంటేనే మనకు విలువ ఉంటుంది. అంతేకాని పుస్తకం తెరిచినట్లుగా ఉంటే మనకు వ్యక్తిగత జీవితమే ఉండదు. ఆచార్య చాణక్యుడు మనం ఏ విషయాలు దాచుకోవాలో వేటిని బయట పెట్టుకోవాలో సూచించాడు. ఒకరికి సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టకూడదు. ఒకవేళ అలా చేస్తే అతడి భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. మనకు తెలిసిన ఇంకొకరి సమాచారం, కార్యకలాపాలు, రహస్య ఎజెండా తదితర విషయాలు ఎప్పుడూ బహిర్గతం చేయరాదు. మనకు తెలియకుండా చేస్తే అతడి మనుగడకు ప్రమాదం రావచ్చు. అందుకే మనకు తెలిసినా కూడా ఇతరుల విషయాలు పొరపాటున కూడా బయట పెట్టడం మంచిది కాదని తెలుసుకోవాలి. పనుల నిర్వహణలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఇతరుల వ్యూహాలు మనం బహిర్గతం చేయకూడదు. ఏ వ్యక్తి అయినా తగిన ప్రణాళికలు, వ్యూహాలు ఏర్పరచుకొని పనులు చేసుకుంటారు. మనం వారి వ్యూహాలు ఇతరులకు చెబితే అతడి పనులు కుంటుపడవచ్చు. అప్పుడతడు మరో వ్యూహాన్ని అమలు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇతరుల వ్యూహాలు మనం చెప్పకూడదు. ఇతరుల ఆస్తుల వివరాలు కూడా బయట పెట్టకూడదు. ఇంటి గుట్టు ఎప్పుడు బయట చెప్పకూడదు. మన ఆస్తి అయినా ఇతరుల ఆస్తులైన వివరాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టకూడదు. ఇది ఎదుటి వారికి బలంగా మారుతుంది, మనకు బలహీనత అవుతుంది. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మన ఆస్తుల విలువ ఎప్పుడు బయట పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. మనకు కలిగే సంపద విషయంలో కూడా ఎప్పుడూ ఇతరులతో చర్చించవద్దు. అలా చేస్తే వారి కన్ను మన ఇంటి మీద పడుతుంది. దీనివల్ల నరదిష్టి పడితే రాయైనా కరుగుతుందంటారు. అలా మన సంపద కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. మనకు కలిగే డబ్బు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. రహస్యంగానే ఉంచుకుంటేనే సురక్షితం. మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం. ఎప్పుడు కూడా మనం చేయబోయే పని ఇతరులకు చెప్పకూడదు. అలా చెబితే ప్రత్యర్థులు పనిలో ఆటంకాలు కల్పించేందుకు సిద్ధమవుతారు. మన లక్ష్యం ఎవరితోనూ పంచుకోకూడదు. మనం చేసే పనులు ఇతరులకు తెలియకుండా ఉండటమే శ్రేయస్కరం. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.